ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. పిల్లల్లారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని ప్రభువాక్యం చెల్వించుచున్నది. పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. ఎందుకంటే అది ధర్మం. ఒక వ్యక్తికి మేలు కలగాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, తల్లిదండ్రుల మాటకు లోబడాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, ఆదరించాలి, హక్కున తెలుసుకోవాలి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. యోనా ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? దేవుడు యోనాకి ఏం సెలవిచ్చాడు? నినవే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుంది కాబట్టి దేవుడు యోనాకు ప్రత్యక్షమై నీవు నినవే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి ఆ పట్టణస్థులకు దుర్గతి కలుగుతుంది అని నువ్వు తెలియజేయి అని ప్రభువు యోనాకు తెలియజేస్తే యోనా నినవే పట్టణానికి వెళ్ళకుండా తర్షీసుకు వెళతాడు. తర్షీసు పట్టణానికి వెళ్ళడానికి తర్షీసు ఓడవారికి కొంత సొమ్మిచ్చి అందులోకి ప్రవేశించి తర్షీసుకు బయలుదేరుతాడు. అలా దేవునికి వ్యతిరేకమైన పని యోనా చేసినప్పుడు దేవుని ఉగ్రత ఓడలో ప్రయాణం చేసే వారి మీదకి వస్తుంది. యోనా ఆ ఓడలో ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. కానీ ఓడ నడిపే వాళ్ళు, ఓడలు ఉన్న వాళ్ళు అల్లకల్లోలం అయిపోతారు. ఎందుకు మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని చీట్లు వేసుకుంటారు. అప్పుడు చీటి యోనా పైకి వస్తుంది. ఎందుకు మాకు ఈ పరిస్థితి ఏర్పడింది అని యోనను అడిగినప్పుడు యోనా తన గురించి తెలియజేస్తాడు. నేను నినవే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళవలసింది, తర్షీసు ఓడ ఎక్కి తర్షీసుకు బయలుదేరుతున్నాను కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చిందని యోనా చెప్పినప్పుడు వాళ్ళు భయపడిపోతారు. యోనా ఒక ప్రవక్త అని, యోనా జీవం కలిగిన దేవుని బిడ్డ అని వాళ్ళు తెలుసుకొని భయపడిపోతారు. కాబట్టి నువ్వు చేసిన పని ఏమిటి అని వాళ్ళు అతన్ని అడుగుతారు. ఇప్పుడు ఈ పరిస్థితి నుండి బయటపడాలి, ఈ ప్రమాదం నుండి బయటపడాలంటే మేము ఏం చేయాలి? ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు యోనాను అడిగినప్పుడు యోనా, మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు ఈ సముద్రము నిమ్మలిస్తుంది అని చెప్పినప్పుడు అతడు ప్రవక్త అని తెలిసి దేవుని కుమారుడని తెలిసి భయపడిపోతారు. వాళ్ళు భయపడిపోయినప్పటికీ యోనా చెప్పినట్లు వాళ్ళు యోనాను తీసుకెళ్ళి సముద్రంలో పడవేస్తారు. అప్పుడు సముద్రము నిమ్మలిస్తుంది. కాబట్టి దేవునికి వాళ్ళు భయపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఓడలో ప్రయాణం చేసే వాళ్ళు ఓడతో సహా సురక్షితంగా గమ్యానికి చేరుతారు. కానీ యోనా మాత్రం సముద్రంలో పడిపోయినప్పుడు దేవుడు ఒక మత్స్యమునకు ఆజ్ఞాపించినప్పుడు ఆ మత్స్యం వచ్చి యోనాను మృంగివేస్తుంది. 3 రోజులు యోనా ఆ మత్స్యము కడుపులో ఉంటాడు. మత్స్యము కడుపులో ఉన్నప్పటికీ దేవుని స్తుతిస్తాడు, దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తున్నావా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావా? దేవుడు ఏం చెప్పాడో అది చేయడము మన ధర్మము. కాబట్టి దేవునికి అయిష్టమైన పనులు మనం చేయకూడదు, దేవునికి ఇష్టం లేని మార్గాన్ని మనం ఎంచుకోకూడదు, ఆ మార్గంలో మనం వెళ్ళకూడదు. మనం వెళ్ళవలసింది దేవుని మార్గము, ఆ మార్గంలోనే మనం వెళ్ళాలి. దేవుని మాటకు మనం లోబడాలి, దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. యోనా నినవే పట్టణానికి వెళ్ళకుండా తనకు నచ్చిన మార్గాన్ని ఎన్నుకున్నాడు. మనం కూడా దేవునికి అయిష్టంగా జీవిస్తున్నట్లయితే మనం కూడా ప్రమాదంలో పడతాం, దేవుని ఉగ్రతకు లోనవుతాం. అలా జరగకుండా ఉండాలంటే దేవునికి మనం లోబడి జీవించాలి. దేవుడు వద్దన్న పని మనం ఏమాత్రం చేయకూడదు. దేవుడు చేయమన్న పని మనం తప్పకుండా చేయాలి. ఆయనకు లోబడాలి, ఆయన మాటకు లోబడాలి. ఒక్క యోనా వలన ఓడపైకి ప్రమాదం వచ్చి పడుతుంది. మనం కూడా మన వలన మన కుటుంబం మీదకి దేవుని ఉగ్రత వచ్చి పడుతుంది.
మనము దేవునికి కోపాన్ని రేపడానికి వీలు లేదు. దేవుని ఉగ్రతకు లోను కావడానికి వీలు లేదు. హఠాత్తుగా మన పైకి ఎప్పుడు ఉగ్రత వస్తుందో చెప్పలేము. కాబట్టి దేవునికి మనం లోబడి జీవించినట్లయితే మనకి ఏ ప్రమాదం వచ్చినా దేవుడు దాని నుండి మనల్ని తప్పిస్తాడు.